మాస్టర్తో మాట మంతి కార్యక్రమానికి స్వాగతం. నేను మీ మాస్టర్ దుర్గా ప్రసాద్. ఈరోజు మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ శ్రీనివాసరావు గారు ఉన్నారు. సార్ నమస్కారం. సార్ నమస్కారం అండి. 1వ తారీఖు వస్తుందంటే కొద్దిగా భయంగా ఉందండి. అంటే వీళ్ళు అంటే ఇంటింటికి ఇవ్వమని అందరూ అడుగుతున్నారు ప్రతిపక్షం వాళ్ళు. వీళ్ళు ఇంకా ఏదో చేస్తున్నారండి. ఏమేమి చేస్తున్నారంటారు? 1వ తారీఖు వస్తే భయపడాల్సిన అవసరం ఉంది. అంటే ఎలా? పెన్షన్ ఉంది, ఇవ్వాలి. ఇవాళ ఇవ్వకపోతే రేపు ఇస్తారు. ఏముంది, వాళ్ళు ఎవరికి టెన్షన్ లేదు. ఈ పీడ అలాగే వేరగడవుతుంది కదా, ఎప్పటికప్పుడు సావని అనుకుంటున్నారు వాళ్ళు. చేయాల్సింది ఏంటంటే ఎండలో తిప్పకుండా ఉండాలి, ఎండలో తిప్పకుండా చూడాలి. ఎండలో తిప్పి తిప్పి ఇచ్చారనుకోండి, ఇచ్చిందానికి ఫలితమే ఉంటుంది. వాళ్ళు ప్రతిపక్షాల మీద తొయలేరు. ఆడ ఎలా బుద్ధి లేదయా, నీకేం బుద్ధి, నీ బుద్ధి ఏమైంది అని అడుగుతారు కదా. ఆడ వరంబోగు అలాగే ఉంటారు. నీ బుద్ధి ఏమైంది, నువ్వు జాతీయ ఇవ్వాలి కదా. ఎప్పుడైతే ఇళ్ళకే వస్తుంది. అవును, ఎందుకంటే అధికారులు ఎవరున్నారు, యంత్రాంగం ఎవరి చేతిలో ఉంది, ఎవరు నిర్ణయం తీసుకోవాలి, వాళ్ళ మీద. చంద్రబాబు నాయుడు ఇవ్వద్దని నేను చెప్తాను. చంద్రబాబు నాయుడు ఇవ్వద్దంటే ఇవ్వపోతానికి వాడు ఏదైనా పెంట తినమంటాడు, తింటావు నువ్వు అని అడుగుతారు. ఓకే, అడుగుతారు కదా. అవునండి. ఇప్పుడు వాడు పెంట తినమంటాడు, ఇలుమొగ్గులు ఏమంటాడు, ఎత్తరా. ఏంటి చిన్నప్పుడు అనుకునేవాళ్ళం అండి. అంతే. ఇప్పుడు అంతే. ఇప్పుడు ప్రపంచం ఏమైనా పెద్ద మారిపోయిందా? ఇప్పుడు అప్లై అవుద్ది. బ్యాంకుల చుట్టూ తిప్పుతారని వాళ్ళకి బ్యాంకులో వేసేస్తామంటున్నారు. బ్యాంకులో వేస్తే నష్టమే ఉంది, భద్రంగానే ఉంటుంది కదా. ఎప్పటికప్పుడు వాళ్ళు కావాల్సినప్పుడు వెళ్ళి తీసుకుంటారు. అదే ఇంటికనుకో, ఇంటికంటే బ్యాంకే బెటర్. ఎందుకు చెప్పుకుంటారా, ఇంటికి వెళ్ళేవాళ్ళంటే ఆడు వచ్చేటప్పుడు కూర్చోవాలి కాసుకుని. దానికి దీనికి వెళ్తాం కూడా ఉన్నాడు, కొత్తటప్పుడు చూసుకుని కూర్చోవాలి. అవును కదా. అవునండి. బ్యాంకులో అనుకోండి పడి ఉంటాయి, ఎప్పుడు కలితే ఇప్పుడు తెచ్చుకుంటారు. దానిపై సమస్య ఉంది. అంటే భయపడుతున్నారు, ఇలాంటివి చాలా దూరంగా ఉంటాయి కదా. ఏమైనా అవునండి. ఇప్పుడు ఎలాగైతే ఒక సలబాటుని వెళ్తారు. శ్రీనివాసరావు గారు, ఇక గ్లాస్ గుర్తుపై కొద్దిగా రగడ జరుగుతుందండి. ఇది 14 నియోజకవర్గాల్లో మీకు అది దానివల్ల ఒక రకమైన మేలు, ఒక రకమైన కీడు జరుగుతుందండి. ఓ మేలు ఏంటంటే ఫస్ట్ మేలు చెప్పుకుందాం, ఫస్ట్ కీడు నష్టమే అని చెప్పుకుందాం. పవన్ కళ్యాణ్ గారు గ్లాస్ గుర్తుంది. ఆల్రెడీ కేంద్ర ఎన్నికల కమిషన్ గ్లాసు గుర్తుని ఫ్రీజ్ చేసింది. ఫ్రీ సింబల్స్ నుంచి తీసేసి ఒక పార్టీ పర్టికులర్గా ఒక పార్టీ కేటాయించిన తర్వాత బుర్రా బుద్ధి అన్నం తినేవాడు ఎవడో కూడా, ఏ ఆర్ఓ కూడా ఆ గ్లాసు గుర్తుని ఇండిపెండెంట్ కేటాయించకూడదు. వాళ్ళు డబ్బులు తినేసి వాళ్ళు బూట్లు నాకేవాళ్ళు కాబట్టి కేటాయించారు. అదొకటి స్పష్టం అవుతుంది కదా. ఆర్ఓలు అందరికీ ఐడెంటిఫై అవుతారు. ఎక్కడెక్కడ గ్లాసు గుర్తు కేటాయించాడో ఆర్ఓ రేపు జూన్ 4 తర్వాత తోలు లేచిపోతాడు. ఓకే, నేను ఊహిస్తున్నాను. ఎందుకంటే టీడీపీ వాళ్ళు కూడా అంత మెలగా ఏం ఊరుకోరు ఈసారి. కాబట్టి వాడు జాగ్రత్తగా భద్రంగా ఉండాలి ఆఫ్టర్ రిజల్ట్స్. దానివల్ల కొంచెం కన్ఫ్యూజ్ ఉంటుంది, కొంచెం ఆందోళన ఉంటుంది. కానీ జనం అంత అమాయకులు, ఎర్రోళ్ళు, తింగిరోళ్ళు ఏం కాదండి. ఈ ఎలక్షన్లో కొంచెం కష్టం ఎక్కువ పడాలండి. మరి బాబు ఇది కదరా బాబు, ఇది మాకు గుర్తు, ఈ నెంబర్లో వేయాలి మీరు అని చెప్పుకుంటారు. 1-2 సార్లు చెప్పుకుంటారు. అంతవల్ల కొంపలే మునిగిపోయి ఇదేముండదు. ఇక్కడ జగన్ వర్సెస్ జనం కింద నడుస్తుంది ఆంధ్రప్రదేశ్లో. కాబట్టి జగన్ ఎలా పంపించాలన్న ఆలోచనే తప్ప వేరే ఉండదు. ఉపాధ్యాయులు, ఉద్యోగులు గ్యారంటీగా అతనికి వ్యతిరేకంగా ఉన్నారు. ఎవరన్నా కన్ఫ్యూజ్ అయినా కానీ జాతకాలు లోపల చెప్తే చేయటికి ఏం చెప్తారు. మిగిలిన ఓట్లు కూడా వేసేస్తారు. ఇలాంటి కష్టాలు నష్టాలు చేసాడు కాబట్టి వాళ్ళకి పోస్టల్ బ్యాలెట్ ఇవ్వడానికి ఇబ్బంది పెట్టారు కాబట్టి ఇటు సంగతి ఎలా ఉందా అని చెప్పేసి ఓ 10-20 వేద్దాం అనుకుంటే 50 ఓట్లు వేస్తాడు ఎక్స్ట్రా. అది పరిస్థితి. కాపలా కాసుకోలేక వాళ్ళు చెప్తారు. కాబట్టి దీని గురించి పెద్ద దౌర్యాపం. ఎంత వ్యతిరేకత వచ్చిన తర్వాత, ఎంత వ్యతిరేకత ఉందంటే బీజేపీ లాంటి దరిద్రగొట్టు పార్టీని ఆంధ్రప్రదేశ్లో వీళ్ళు కూటమిలో చేర్చుకున్నా కానీ యాక్సెప్ట్ చేశారంటే జగన్ మీద ఎంత వ్యతిరేకత ఉందో చూడండి. మామూలుగా మోడీ గారు, జగన్ గారు తోడు దొంగలు, వాళ్ళు ఇద్దరు ఒకటే అనుకుంటున్నారు. అందరూ అనుకున్నారు కదా. వాళ్ళ చేష్టలో, వాళ్ళ పరిస్థితులు, వాళ్ళు చేసి పనులు అన్నీ అలాగ ఉన్నాయి, వాళ్ళ మాటలు ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో బీజేపీ నా పెంట కూడా రాసుకున్నారంటే వీళ్ళు దాన్ని కూడా యాక్సెప్ట్ చేయారంటే దాని అర్థం ఏంటి, వీడు వద్దురా బాబు ఎవడన్నా మన పక్కన పర్లేదన్న స్టేజ్లోకి వచ్చారు. కాబట్టి ఆ సింబల్ విషయంలో కానీ, జగన్కి ఉన్న వ్యతిరేకత విషయంలో కానీ ఎవడో అసలు ఇదంతా సమస్య కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు తన పని అయిపోయి ప్రజల దగ్గరికి ఏం మొఖమెట్టుకలో తెలియక రాయల్గా నేను ఈ పనులు చేశాను, మీరు నాకు ఓటేయండి, నేను ఇంకా మంచి పనులు చేస్తాను, మీ అభివృద్ధి చేస్తాను, మీ భవిష్యత్తు బంగారం చేస్తానని చెప్పుకునే పరిస్థితి లేక అడ్డదారిలో పోతున్నాడు. అతని జీవితం అంతా కుట్ర, బతుకే కుట్ర. శవాల మీద, సానుభూతి మీద ఏడుపు మొఖం వేసుకునే ఓట్లు అడుగుతుందో తెలుసు. శుభకార్యాలకు వెళ్తే కూడా ఏడుపు మొఖం పెట్టుకుంటాడు. శవాలు, రాబందులు, వాటిని చూస్తే హత్యలు, యాక్సిడెంట్లు చూస్తే అతనికి ఒక రకమైన ముఖం తెలియకుండానే వెడల్పుగా అయిపోతుంది, నవ్వు ముఖం వచ్చేది. మీరు అనేక దృశ్యాలు చూసుంటారు. కాబట్టి అతని దారి రజనీకాంత్ గారు సినిమాలో ఉంటాడు,
నా దారి రహదారి అని. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటాడంటే పైకి అండగానే అతని మనసులో ఏమనుకుంటాడంటే నా దారి అట్టదారి అనుకుంటాడు. అతనికి ఎప్పుడు కూడా ఫౌల్ గేమ్ ఆడడం ఇష్టం. అంచేత ఎవడో కూడా వరి అవ్వక్కలేదు. కొంచెం కష్టం ఉంటుంది క్యాండిడేట్కి. అది అది కష్టం ఇక్కడ అంటే ఇందులో మేలేడు చెప్పమంటారా, ఉమ్, ఈ రంకు పురాణం ఒకటి బయట. బీజేపీ ఉన్నది కదా మాకు పర్లేదు అనుకోకుండా వీళ్ళు ఒళ్ళు దగ్గర పెట్టుకుని దేవుడి దైవాలు ఇంకో 15 రోజుల ముందే తెలిసింది అలాగే వీళ్ళు ఎవరు అవునండి. ఓరు బాబు వీళ్ళు మనతో ఉన్నా కానీ పెద్ద మనకేం పెద్ద మేలు జరగట్లేదురా బాబు, జాగ్రత్తగా మన పని మనం గట్టిగా చేసుకోవాలి అని చెప్పేసి వాళ్ళు గట్టిగా కష్టపడతారు. అవును. అసలు పైన బీజేపీ అంటే కొద్దిగా ఆఫీసర్లు అంటే బీజేపీ తెలుసు అనుకోండి, వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయగలరంటారు, ఇవ్వద్దని చెప్పి ఎందుకు చేయరు? వాళ్ళెవరే వాళ్ళ చేతిలో మొత్తం వాళ్ళ చేతిలో ఉంది. మీకు 2014 ముందు భారతదేశం పరిపాలనా వ్యవస్థలో ఒక రకం, 2014 తర్వాత దరిద్రం పట్టుకున్న దేశానికి మొత్తం వ్యవస్థలు అన్నిటిలో గదిలో వేసి ప్రతిరోజు రేపు చేస్తున్నారు, పొద్దున్న మధ్యాహ్నం సాయంత్రం. అంచేత ఏ వ్యవస్థ అయినా సరే పుచ్చిపోయి పురుగట్టేసి ఉంది. అందులో పేరుగా అధికారులు ఆ వ్యవస్థలకు అధిపతులు ఉంటారు. ఆడు ఎంత తోడైనా ఎంత నిజాయితీ పోడైనా గతంలో ఆ చరిత్ర చూసుకుని బతకడమే తప్ప అక్కడికి ఇందులోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చెప్తే చేస్తారు. మీకు అనేక కారణాలు ఉన్నాయి. ఇందులో కొన్ని వ్యవస్థలు మనం ఏం అంటాం లేదు కాబట్టి ఇటీవల కాలంలో కొన్ని చూస్తున్నారు కాబట్టి మీకు అర్థం ఉంది ఆ వ్యవస్థ మనం ఏం అనకూడదంట ఈ ప్రజాస్వామ్య దేశంలో కూడా. ఇక సిబిఐ ఈడీ సంగతి చూస్తున్నారు కదా మీరు. అవునండి. అది వాళ్ళ పరిస్థితి అలాగ ఉంది. అందుకనే వీళ్ళు ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరుగుతుంది కదా, సరే వీడు పక్కన ఉంటే కొంచెం న్యూట్రల్గా ఉంటుంది కదా అనుకుని వీళ్ళు ఏదో పెట్టుకున్నారు. దాని ప్రయోజనం ఇప్పుడు వరకు పెద్ద ఆశించినంతగా లేదు. రేపు ఈ 10 రోజులు ఎలా ఉంటుందో చూద్దాం. ఇప్పుడు ఏబి వెంకటేశ్వరరావు గారు ఉన్నాడు. అవునండి. ఆయన గురించి సాక్షిలో కథనం వచ్చింది ఇవాళ. ఏబీవీ అంటే ఎనీ టైం బాబు వెంటే అని ఒక ఆర్టికల్ రాశారు. ఇప్పుడు నాకు ఏమనిపిస్తుందంటే ఇలాంటి ఆర్టికల్ రాశారంటే గ్యారంటీకి ఏబీ వెంకటేశ్వరరావు గారు మంచి పొజిషన్లో ఆయన మీద ఆయన తీర్పు ప్రెజర్లో పెట్టారు. 3 వారాల నుంచి తీర్పు ఆర్గ్యుమెంట్స్ అయిపోయిన తర్వాత తీర్పు ప్రెజర్ చేస్తున్నారు. మరి ఏటో మరి తెలియదు అది. ఆ తీర్పు రిజర్వ్ చేయటం ఏంటో అర్థం అవట్లేదు. ఎవరికైనా చెప్తే బాగున్నాడు. వాళ్ళ కారణం వాళ్ళు రిజర్వ్ చేసి మా స్టూడెంట్ చెప్తాం అంటే ఒక విచక్షణాధికారం ఉంటుంది. దాన్ని ఎలాగ దుర్వినియోగం చేస్తున్నారో లేదా నీకు తగినంత కారణం ఉందని చెప్తే బాగుండు. ఆ క్లాజ్ మరి ఎవరు చెప్పాలో ఏంటి ఏమో అర్థం అవట్లేదు. ఈ రాజ్యాంగంలో అది ఒక లోపం మనకి. వాళ్ళకి ఆ విచక్షణాధికారం ఇవ్వడం అనేటువంటి ఖచ్చితంగా లోపమే. దాని ఇప్పుడు అతను మంచోడైతే పర్లేదు, ఇప్పుడు ఏదైనా ఉద్దేశం ఉందని కూడా మీరు వెనకాల మరి అది నష్టమే కదా. ఇప్పుడు ఆయన నిజాయితీపరుడు, ఆయన ఏం తప్పు ఈ పర్టికులర్ కేసులో ఆయన ఏం తప్పు చేయలేదు. అది ప్రూవ్ అయింది. ప్రూవ్ అయిన తర్వాత మళ్ళీ సస్పెన్షన్ ఎత్తేసారు. మళ్ళీ వాళ్ళు సస్పెండ్ చేస్తే అసలు ఈయన్ని ప్రమేయం లేకుండా ఈయన వాదన వినకుండా మళ్ళీ వాళ్ళకి కమిటీ ఐఏఎస్లో ఉంటుంది కదా, వాళ్ళు మళ్ళీ ఈయన మీద చర్యలకి పాల్పడ్డారు. కోర్టులు వేసుకున్నాడు ఈయన. కోర్టులు వేసుకుంటే కోర్టులో న్యాయమూర్తులు ఇతనికి అనుకూలంగానో ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యాఖ్యానాలు చేస్తున్నారు. మీరు ఎలా సస్పెండ్ చేస్తారో అది ఇదని. కానీ తీర్పులు మాత్రం రిజర్వ్లో పెడుతున్నారు. మరి అతను అలాగా 5 ఏళ్ల నుంచి ఖాళీగా పెట్టేసి ఈ సర్వీస్ ఎవడిస్తాడు? ఇప్పుడు రేపు వద్ద నిర్దోషిగా బయటపడతాడు. ఈ 5 ఏళ్ల కాలాన్ని ఎవడు తెచ్చిస్తాడు? దీనికి బాధ్యులు ఎవరో? దీని ఇలా జీళ్లపాకంలా సాగదీసిన టకాలమని చెప్పాల్సిన వాళ్ళు చెప్పకపోవటమా? ఈ ఆర్గ్యుమెంట్తో వాయిదాలు చేసి దీన్ని కావాలని లాగిపెట్టిన వాళ్ళు తప్ప, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు తప్ప? ఇలా ఎంతమంది దోషులుగా తేలుతారో వాళ్ళందరికీ శిక్ష ఏముంటుంది? ఈయన కాంపన్సేషన్ ఎవరు ఇస్తారు? 5 ఏళ్ల కాలాన్ని తిరిగి ఆయనకి ఇస్తారా? ఆయన ఒప్పుకుంటే నేను సర్వీస్లో కొనసాగుతానంటే మళ్ళీ 5 ఏళ్ల కాలాన్ని ఇస్తారా ఆయనకి? ఇలాంటివన్నీ అనేక ప్రశ్నలు ఎదురవుతాయి. అయితే ఈ గాజు గ్లాస్ విషయంలో వీళ్ళు ఇంకా జాగ్రత్తలు తీసుకుని ఇంకొక 2-3 సార్లు చెప్పుకోవాలి. కాబట్టి నాకేమర్థం అవుతుందంటే జగన్మోహన్ రెడ్డి ఇలాంటి కథనం వచ్చిందంటే ఏబీ వెంకటేశ్వర గారి గురించి ఆయన కానీ డీజీపీ అవుతుండేమో డౌట్గా ఉంది నాకు. ఎందుకంటే ఇప్పుడు రిజర్వ్లో పెట్టిన కేసు ఎప్పుడైనా ఎత్తేస్తారు. మళ్ళీ నిన్న పెట్టే రిజర్వ్లో ఇవాళ మధ్యాహ్నమే తీర్పు ఇచ్చేయచ్చు. ఆయన ఫ్రీగా సస్పెన్షన్ ఎత్తేస్తే ఆయన మోస్ట్ సీనియర్ కాబట్టి డీజీపీ ఆయన అవ్వచ్చు. ఇప్పుడు ఉన్నవాళ్ళు లేపేసి ఈయన డీజీపీ వేయడం కూడా ఎలక్షన్ అయిపోయినట్టే. తోలు తీసేస్తాడ. ఇప్పుడు పెద్దిరెడ్డి వాళ్ళు దాడులు చేసాడు రామచంద్ర యాదవ్ మీద. ఇలాంటి సీన్లు ఏమో అంటే ముట్టి పగలు కూడా తర్వాత. ఇదండి శ్రీనివాసరావు గారితో జరిగిన ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మీ ముందుంటాను. మీ మాస్టర్ దుర్గాప్రసాద్.